సో ఫైనల్ గా ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం గాయస్. లంసింగి అండ్ టారాబు వాటర్ ఫాల్. ప్రెసెంట్ ఇప్పుడే బండి కూడా పెట్రోల్ అయితే కొట్టించుకొని రెడీగా ఉన్నాం. బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది రెడీగా. బాబు సిద్ధమా అందరూ? రెడీ రెడీ అందరు రెడీయా? రెడీయా? లక్ష్మణ్ రెడీయా? చలో 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 స్టార్ట్ అవుతుంది. టైం అవుతుంది. ఎక్కండి ఎక్కండి బల్ల ఎక్కండి బల్ల ఎక్కండి. శ్రీరామ్ ఆయిల్ ఆయిల్ కొట్టేస్తున్నారు పోరగాళ్ళు. అది ఫుల్ ట్యాంక్. అరే ఎంత రాగుంది 150 ఇంటికి తిరిగి. ఓకే జాగ్రత్తగా వెళ్ళి ఫోన్ చేసి వీడియో కలిసి ఇంటికి వెళ్ళి 150. రहीम भाई कितना कितना पेट्रोल? 300 रुपया. 300 300 ఉందా ఆల్రెడీ? వీళ్ళిద్దరు అక్కడ పాడేరులోని ఫ్యాన్స్తో చేసుకుని వస్తారు. ఫ్యాన్స్ వందలు దొరికిన పాడేరులోనే హైవే మీద. ఎంత కూడా ఇచ్చా బ్రో? 150. ఎంత అందంగా ఉన్నా తెలుసా బ్రో? చాలా బాగున్నా. ఈ చప్పరికి వెళ్తారు ఆపేస్తారు మేము బ్రో. సో ఫైనల్గా ఇయర్ ట్రిప్ అయితే ప్లాన్ అయిపోయింది. ఫస్ట్ లొకేషన్ లంసింగ్ అండ్ టారాబు వాటర్ ఫాల్. బ్రో బ్రో సో గెట్ రెడీ బాయ్స్. టోటల్ 15 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. అన్ని వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్లు అయిపోయినాయి. ఇంకా డైరెక్ట్ లంసింగ్ స్టాప్ మళ్ళీ. చలో వ్లాగ్లో కలుద్దాం కదా. మంచి ఫన్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చలో చలో ట్రిప్లో కలుద్దాం గాయస్. మంచి ఫన్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వ్లాగ్ చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో నేను నానే ఒక బండి మాట ఉంటారు. ఒకరికి రచ్చ చరిత్ర ఇవాళ రచ్చ చరిత్ర లైట్ మామూలు ఉండదు. గట్టిగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ప్రజెంట్ అయితే కాశీపట్నం వచ్చాం కదా. కాశీపట్నం మీరు ఎప్పుడు వచ్చినా సరే ఈ టెంపుల్ విజిట్ చేసి వెళ్ళండి. చాలా అంటే మాకు నమ్మకం మాట ఫస్ట్ నుండి కూడా. మేము పైకి ఏ ట్రిప్ వెళ్ళినా సరే ఇక్కడ ఆగి దండం పెట్టుకొని బండికి బొట్లు పెట్టేసుకొని వెళ్తాం. బ్యాచ్ అంతా ఇక్కడ ఆగిపోయాం. సో అయిపోయింది దర్శనం కూడా. స్టార్ట్ అయిపోవడం ఇంక పైకి. రా గోవింద్, రే గోవింద్. ఎక్కడ రా సారీ మే అడ్డ నేను. ఈ రూట్లోనే పడ్డా లాస్ట్ టైం. అదేనే మ్యాచ్ సూర్యుడు కడుకొని వచ్చాడు కదా ముందు బేగా. అది బాగా గుర్తు నాకు. చాలి పుట్టింగ్ మంట పెట్టింగ్ ఈ యొక్క వనకింగ్స్. కాఫీ ప్లాంట్ ముందు కదా అలాగా కాఫీ తాగాం. సో కాఫీ ప్లాంట్ దగ్గర వచ్చాం. హాట్ హాట్ కాఫీ తాగాలి ఇప్పుడు అర్జెంట్గా. ఎక్కడికి వెళ్ళినా సరే మన ఫాలోయింగ్ అనేది తగ్గదు. మనం తెచ్చుకున్న 390 మీద వెడ్డింగ్ షూట్ అవుతుంది. సూర్య అందరికి ఉపయోగపడతారా? మా సూర్య అందరికి హెల్ప్ చేస్తారా? రే అరకులో కూడా హెల్ప్ చేస్తున్నారు అందరికి. నా సూర్య రే సూర్య రే సూర్య నువ్వు అరకులో కూడా హెల్ప్ చేస్తున్నారు. సూర్య రే అరే నువ్వు అరకులో కూడా హెల్ప్ చేస్తున్నారా? నువ్వు గ్రేట్ రా.
యాడ్ చేస్తాం మరి. కాఫీ ప్లాంట్ దగ్గర ఆగాం ఇప్పుడే. కాఫీ తాగి అలా బ్రిడ్జ్ ఎక్కుదాం అని షుడ్ బ్రిడ్జ్. కాకపోతే మరి ఇక్కడ ఒక వెడ్డింగ్ షూట్ అవుతుంది. మా 390 అయితే తీసుకున్నారు షూట్కి. ఒకసారి ఊపిరి అంటే ఇచ్చాం. ఇవి మన బైక్స్. కాఫీ తాగి పైకి వెళ్తాం. అక్కడ వుడ్ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ ఎక్కేసి మొత్తం చూసి వస్తాం. ఇలా బండి షూట్ అవుతుంది అక్కడ, వెడ్డింగ్ షూట్. అంటే మనం అయితే మనకి ఎలాగో పెళ్ళి అవ్వదు, మనం ఎలాగో తీసుకోవాలి వీడియోలు. అలా తీసుకోండి. ఓకే ఓకే, రెడీ 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 రెడీ. ఇక్కడ కొత్తగా వుడ్ బ్రిడ్జ్ అయితే కట్టారు కదా, దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక పర్సన్కి. సో ఇద్దరు 100 ఇచ్చుకుని వాళ్ళ డబ్బులు రాలేదు. ఇక్కడ ఇప్పుడు 100 ఇచ్చారు ఇప్పటికి, నెక్స్ట్ టైం కలిపి దాని వేసిన పదా. సో బ్రిడ్జ్ మొత్తం చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఎలా ఉంటుంది బ్రిడ్జ్ చూపిస్తాను. బ్రిడ్జ్ చూపిస్తాను. మా బాయ్స్ వస్తున్నారు. బాయ్స్ మంజుబల్ బాయ్స్. స్టార్ట్ 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 స్టార్ట్. బ్రిడ్జ్ చూడడానికి వెళ్దాం. బ్రిడ్జ్ వుడ్ బ్రిడ్జ్ అస్సలు ఖాళీ లేదు. వుడ్ బ్రిడ్జ్ అయితే అసలు మరి వీకెండ్ కూడా కాదు, క్రౌడ్ ఎందుకు ఎంత ఉందో అర్థం అవ్వట్లేదు. తక్కువ టైంలో బే ఫేమస్ అయిపోయింది ఇది బాగా. చూడండి ఇవే మన కాఫీ, అన్ని కాఫీ మొక్కలే. యాక్చువల్గా మా టైం వచ్చేసి చలో ఇక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుంటే మంచిగా వస్తుంది. కానీ మా బ్యాస్ వెళ్తే నైట్ 10 అయిపోద్ది. ఇంత రిస్క్ చేయదలుచుకోలేదు నేను. డిస్కస్ చేస్తున్నారు ఇక ఆల్రెడీ. చలో చలో చలో, ఎందుకులే టైం వేస్ట్. చూడండి బ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది ఈ విధంగా. బ్రిడ్జ్ అయితే బాగుంది, కానీ ఖాళీ టైంలో వస్తే ఇంకా బెటర్. ఈ టైంలో వస్తే బ్రిడ్జ్ మీద నడుచుకున్నట్టు ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. దిస్ ఈస్ కాఫీ ఆఫ్ శంకర్. ఇక ఇంకా మా బ్యాచ్ షూట్ అవుతుంది, ఫోటో షూట్. అది రేపు వస్తారు సంథింగ్ ఎక్స్పీరియన్స్. మీరు ఖాళీ ఉన్న టైంలో వస్తారు. క్రౌడ్కి చిరాకు వచ్చింది. క్రౌడ్ లేని క్రౌడ్ లేనప్పుడు వచ్చి అమీర్ గారికి బాగుంటుంది, ఎందుకంటే లవర్స్ ఎక్కువ కాబట్టి. నాకు సింగిల్ కాబట్టి మరి ఇంకా లేదు. మన లాస్ట్ టైం వీడియో కూడా ఉంటుంది, ఒకసారి వీడియో అయితే చెక్ చేయండి. లాస్ట్ టైం కూడా చేస్తుందని వీడియో చెక్ చేయండి ఒకసారి, మన ఛానల్లో ఉంటుంది. ఇటది తిరుక్కొని రావాలంటే అంతే. అబ్బా బ్రహ్మాండం. క్యా బ్రో ప్యాచ్. మా రహీం స్కూటీ ప్యాచ్ అయిపోయింది. మా జీవితం ఏదో జరగదని ఆడ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్యాచ్ ఇలాంటి ప్యాచ్లు అయితే మనకి ఇంకా నయమే. అరకు వ్యాలీ దగ్గరే 2 km ఉంది. 2 km కూడా మెల్లగా వచ్చేయాలి, మరి ఏం చేయలేం. బ్యాడ్ లక్. కానీ లక్ అంటే కొద్దిగా బ్యాడ్ లక్ అని చెప్పచ్చు, ఏదో లక్ అని చెప్పచ్చు. అరకు దగ్గరలో అయింది, అరకు వ్యాలీ దగ్గరలో అయింది కాబట్టి మాకు సేఫే. ఇంకా కొంచెం దూరం అయితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. వస్తాము ప్యాచ్ చేయించుకోవడం మళ్ళీ. సో మా రహీం బాయ్ అయితే బ్యాక్ వీల్ ప్యాచీ ఆల్రెడీ బ్రో ప్యాచ్ చేస్తున్నాడు అక్కడ. సో ప్యాచీ కోసం ఆగాం. రహీం బాయ్
కొడుకోకండి, అవన్నీ జరుగుతుంటాయి అప్పుడు. సో బ్యాచ్ అంతా ఎక్కడ ఉంది, ప్యాచ్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా అరకులో ఉన్నాం, చాలా దూరం అవ్వాలి, రైట్ టైం అవుతుంది. అరకులో చిన్న షాపింగ్ అయితే అయింది. మా వాళ్ళు గ్లౌజులు కొనుక్కోలేదు ఇక్కడ, అంటే అంత చలి ఉంటుంది అనుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇక్కడ చలి లభించేస్తుంది. సో గ్లౌజులు అయితే తీసుకున్నాడు సూర్య బ్రో. ఈ ఊపిన జడ్డ సలాన కొడతారేమో చూద్దాం. మరి ఇప్పుడు స్టార్ట్ అయ్యే అరకులో ఇంకొక 120 km ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది, నాకు తెలిసి 10 11 అవ్వచ్చు అక్కడికి వెళ్ళేసరికి. డే టైంలో ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం, జర్నీ అంతా నైట్ టైం అవుతుంది. అయినా ప్లాన్ చేసినప్పుడు ఎప్పుడైంది, కానీ అందుకనే కదా మన వాయిస్ చూసి అప్పుడు టైం ఇవ్వడం జరగదు. మీ బ్యాచ్లో ఇలా లేట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కామెంట్ చేయండి, వాళ్ళు ఏం కామెంట్ చేయండి. చలో మళ్ళా. సో డిన్నర్ చేయడం కదా వచ్చాం పాడేరులో. మామూలు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు, హ్యాండ్ వాష్. సో ఇక్కడ పాడైతే తాగాం కదా, పాడే తాగాం. మనీవా గ్రిల్స్ అని రెస్టారెంట్ తాగాము. మా వాళ్ళు చూడలేదు, ఇంకా మా హెచ్ఆర్ కూడా చూడండి. చదివేసి వస్తుంది బ్యాగ్లో తీసేలా, బ్యాగ్లో తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 8 అవుతుంది. 8 వచ్చాం, అన్ని ధీమా చేసుకుని 8 కల్లా వచ్చాం. మనీవా గ్రిల్స్ అని హోటల్ అప్పుడు మా వాడు తెలిసి ఉన్నాడు రహీం గడు. ఇక్కడ గైడ్ మాకు రహీం గడు ట్రిప్ అంతటికి గైడ్ ఆడు రహీం గడు. సో ఇక్కడ ఆపాడు, బాగుంటుంది అని అన్నాడు. చూసి దాన్ని బట్టి స్టార్ట్ అవ్వాలి. ఏం కావాలరా నీకు? ఆర్డర్ రావడం లేటు, రెడీగా ఉన్నాం ప్లేట్స్ పట్టుకొని. ఆర్డర్ ఇస్తాం. అక్కడ ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఉందంటే ఫ్రైడ్ రైస్ తెప్పిస్తున్నాం. బ్రో ముగ్గురు వెజ్ అన్నమాట. గ్రేవీ తెచ్చుకోవడానికి చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాం. నాని భయ్య, సూర్యాబాయ్ అందరికి వస్తుంది. కొడి బారేస్తున్నారు. సూర్య బ్రో హ్యాపీ కదా? చూస్తారా మనం సూర్య బ్రో. గాయస్ టైం వచ్చేసి 10:30 అంత అవుతుంది. ఇంకొక 30 km ఉంటుంది. బండి మళ్ళీ వేరే బండి మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నాని బండి అయితే మ్యాచ్ అయిపోయింది. ఎక్కడ షాప్స్ అయితే లేవు. రోడ్లు అయితే మాత్రం మరి వరస్ట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు మాత్రం. లంబసింగ్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మ్యాక్సిమం మంచంకి ప్లాన్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నా సజెషన్ అయితే. ఈ రోడ్లో మీరు వచ్చారు అనుకోండి, చాలా ప్యాచ్ అయితే మాత్రం మరి ఇంకేం లేదు. బండి అక్కడక్కడ పెట్టేసుకొని మార్నింగ్ వేయించుకోవడం. బండి ఉంటే ఉంటుంది చాలా ఆరాటం పనిచేస్తుంది. సో జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ప్లాన్ చేయండి. లంబసింగ్ ప్రెసెంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. పడుకోడు పంట ఆడు తెలుగునే స్కూటర్కి వచ్చినాము. చలేస్తుంది అయ్యా. చెప్పండి తెల్లంటే మాయమైపోయింది బండి ప్యాచి. అమ్మ బండి దగ్గర మమ్మల్ని అడుగుతారు. 7 గంటలకల్లా రూమ్ దగ్గర ఉందాం అనుకున్నాం. ఇప్పుడు ఈ బండి ప్యాచ్, ఇప్పుడు నాని భయ్య బండి ప్యాచ్, ఇప్పుడు ఈ బండి ప్యాచ్, ఇందాక లావండి ప్యాచ్. బళ్ళన్నీ ఇప్పుడు వచ్చే. అయ్యో క్యా హువా ప్యాచ్ కరో. ఎంతమంది వెయిటింగ్ కరో, ప్యాచ్ కరో. एक ही पैच की 8 गाड़ी वेटिंग. టైం ఎంత? 11:30 అయిందా? చూసిరా 11:30 అయింది. స్టెల్లంగ్ నేర్చుకుంటున్నా గోవింద్. స్టెల్లంగ్ ఎలగట్టాలి చెప్పరా. ఓం బూమ్ వాయ్ ప్రాతాత్మ. ఎక్కడ రావాలి? ఇక్కడికే వస్తున్నా, చదువుతున్నా కూడా. ఎచ్చేస్తాను ఒకడైనా ఎక్కువ వచ్చేది. 12:30 అయింది. ఇప్పుడు అయింది ప్యాచ్.
ట్వెల్త్ అయింది. ఇప్పుడు ఏంటి ఫ్యాక్టరీ పని అయితే దానికే ఉంటుంది. బండి పట్టుకెళ్ళదు కదా. ఏ అమిత్ దగ్గర ఉంటుంది డ్రైవింగ్ ఆర్ట్ చేసి. చలో గైస్ 12 అయింది. బ్యాచ్ అయిపోయింది. స్టార్ట్ అయిపోవడం ఇంకా. ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు స్టే చేస్తాం. టోనీ ఏంట్రే మార్నింగ్ టైం 12:30. వీళ్ళందరూ బాధితులే. ఇతనే మా గైడ్, ఈ ట్రిప్ గైడ్ ఇతనే. వీళ్ళందరూ ట్రిప్ బాధితులు, అందరూ ట్రిప్ బాధితులు. ఇతను మా గైడ్. మంచి టైం కానీ అలా ఉండడం మరి సరిపోయింది. లేకపోతే ఉప్పు కసం అయిపోతుంది మాకు. బ్రో వాళ్ళు కట్ టైం ఉండడం వల్ల మనకు టైర్ అయితే అయింది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతున్నాం. టైం చూసారు కదా, ఇది అయిపోయింది చూడకండి. అందరు రెడీ అవుతున్నారు. మళ్ళీ ఇక్కడ నుండి ఒక 1.5 hours అన్నీ ఉంటుంది. మళ్ళీ ట్రెక్కింగ్, ఇంకా అక్కడి నుండి ట్రెక్కింగ్ ఉంటుంది. ఈరోజు మాకు మూడిందే, సరిగ్గా నిద్ర లేదు. రోడ్డు చూస్తే చాలా దారుణంగా ఉంది. బ్రో థ్యాంక్ యూ బ్రో, చాలా హెల్ప్ చేశారు మంచి టైంకి. థ్యాంక్ యూ బ్రో. బాయ్ బ్రో. అయితే సో బ్రో మంచి హెల్ప్ చేశారు మనకి ఈ టైంలో. చలో మళ్ళా స్టార్ట్ అయిపోదాం ట్రిప్కి. బ్యాక్ టు రైడ్. పదండి పదండి. మనకు 3 గంటలు పట్టింది ప్యాక్ చేయడానికి. 3 గంటలు పట్టింది ప్యాక్ చేయడానికి. నాని బండి వాటర్ దిక్కో. వాటర్ 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 మొత్తం వాటరే. బాబోయ్ ఒక 10 నిమిషాలకి ఒక్క ½ an hour అనుకుంటాం బయట ఉన్నాయి. ఇలా ఉంది మంచి అయితే ప్రజెంట్. రోడ్డు కూడా కనిపించట్లేదు. టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అవుతుంది ఆల్మోస్ట్. దగ్గరలో ఉన్నాం. చూస్తారు కదా ఎలా పడుతుందో మంచి. అసలు రోడ్ అయితే అసలు ఏం కనిపించట్లేదు. చూడండి ఎలా ఉంది. నిజంగా నా చెయ్యి అయితే అసలు ఆ పని చేయట్లే. ఎలా పడుతున్నా నాకు అర్థం అట్లేదు. ఫోన్ కూడా ఎలా పట్టుకున్నా నాకు అర్థం అవ్వట్లేదు. అసలు మంచి అయితే మాత్రం విపరీతంగా పడుతుంది. దారుణ అంటే దారుణం పడుతుంది. చూడండి ఎలా పడుతుంది. చూడండి మంచి. ఆల్మోస్ట్ 1:32 అయిపోతుంది దగ్గర దగ్గర. చూడాలి మరి ఏటైతే. చూడండి స్నో చూడండి. ఇక్కడ స్నో చూడండి. స్నో ఫోన్ చూడండి చిన్న డబ్బా ఫోన్లో అయిపోయింది కెమెరా మొత్తం. ఈ స్నో పడి పడి ఉంటుంది మరి. ఇదిగోండి గాయ్స్ ఇలా ఉంది ప్రజెంట్ అయితే స్నో. అస్సలు రోడ్ ఏం కనిపించట్లేదు. వెనకాల ఇంటి బళ్ళు వస్తే కానీ వెనకాల 6 బళ్ళు లైటింగ్ పడుతుంది. అందువల్ల మీకు ఫ్రంట్ మాత్రం కనిపిస్తుంది. లేకపోతే అసలు కనబడదు. ఫస్ట్ వెహికల్ ఇది ఒకటి. చూడండి ఆ బల్లే కనిపిస్తుంది కానీ అసలు ఏం కనిపించట్లేదు. రూమ్కి అయితే వచ్చాం మా ఫైనల్గా. రూమ్కి వస్తాం. ఫైర్ క్యాంప్ వేయించుకున్నాం. ఇది ఫైర్, అది క్యాంప్లో. ఫైర్ క్యాంప్లో అది ఫైర్, గుడ్ ఫైర్. అదే ఎలా వాళ్ళన్నీ ఇక పార్క్ చేస్తాం ఇక్కడ. చెల్లి అయితే ఎర్రగా తీసేస్తుంది అయ్యా. ఫైర్ క్యాంప్ వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఫైర్ క్యాంప్ వేయించుకున్నాం. మ్యాటర్ ఏంటంటే మీరు కానీ లంబసింగ్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్
అరకు పైన రాకండి, ఘాటి చాలా దారుణంగా ఉంది. నర్సీపట్నం పైన వచ్చండి. సెకండ్ థింగ్ ఏంటంటే స్కూటీస్ అయితే మాత్రం మ్యాక్సిమం పట్టుకోకండి, చాలా ప్యాచ్లు అయిపోయింది మాకు వెహికల్స్ వల్ల చాలా ప్యాచ్, 2 యాక్సెస్లు కూడా దెబ్బేస్తాయి. ఇప్పుడు వచ్చాం మరి 2:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు వచ్చాం రూమ్కి, ఇంకెప్పుడు పడుకొని లేస్తాం, ఎప్పుడు వెళ్తాం రండి. ఫైర్ క్యాంప్ అన్నీ చేద్దాం అందరూ. ఎంత ఫైర్ క్యాంప్ బోల్తే ఫైర్ క్యాంప్ ఫైర్ క్యాంప్ ఫైర్ క్యాంప్ అదే బాగుంది సాంగ్ ఎంత తెలుసా. నమస్తే గాయ్స్. సో ఫైనల్గా టైం అయితే 5 o'clock అవుతుంది, ఆల్మోస్ట్ 4:58 అంత సంథింగ్ అవుతుంది. స్నో చూడండి ఎంత ఉందో. స్నో చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది స్నో అయితే మాత్రం. కానీ ఇప్పుడు మేము ఫైర్ క్యాంప్ వేసుకున్నాం కాబట్టి స్నో స్లీవ్తో తిరుగుతున్నాను, కానీ నార్మల్గా అయితే మాత్రం ర్యాంప్ అయిపోతుంది. స్నో చూసారా? స్నో మా బళ్ళు, ఈ బల్లి నిండా మొత్తం స్నో, ఎట్టి చూసినా సరే మొత్తం స్నో ఉంది. వచ్చేటప్పుడు ఇంకా దారుణంగా ఉంది. బట్ చూద్దాం. రేపు మార్నింగ్ అయితే నేను 7:30కి ఎంతకో లేవాలి. వ్యూ చూడాలంటే 7:30కి లేవాలి. మా వాళ్ళు ఇంకా డీజే జరగొడుతున్నారు, డీజే మాత్రం వదలట్లేదు. ఆల్మోస్ట్ 5 అవుతుంది, ఇంకా వదలలేదు. సో మార్నింగ్ చూద్దాం వ్యూ. లెట్స్ గో గైస్, గుడ్ నైట్. తెల్లవారిపోయింది. పుష్ప కూలింగ్ అయిపోయింది మాదే, అయితే తీసుకుని తాగండి. పుష్ప పుష్ప కాంబోలు చేస్తాను ఇప్పుడే అంశంగానే. పుష్ప కప్పుకొని చేస్తాను. పుష్ప ఇతనే పుష్ప. అందరూ లంసంగా నైట్ ప్యాచ్. మార్నింగ్ 7:30 అవుతుంది. సో ఇలా వేసి ఫ్రెష్ అయిపోయాం. చూడండి మంచి ఎలా ఉందా. ఇంకా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళలేదు. వ్యూ పాయింట్కి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందా. దొరకి ఆర్డర్ మధ్యలోనే టైం ఎక్స్పెక్ట్ అయిపోయింది. నైట్ అయిపోయింది. చెప్తాను బాగా బెస్ట్ నాకే ఎక్స్పెక్ట్ లేదు. నీకు వచ్చాడు దించు. మార్నింగ్ అందరికీ టైం వచ్చేసి 8 అవుతుంది గాయస్. 8 అయినా సరే ఇక్కడ మంచు మాత్రం కొత్త సింపేస్తుంది. నైట్ ఇక్కడ మేము ఫైర్ క్యాంప్ వేసుకొని ఫుల్ స్టే చేసి మంచిగా ఎంజాయ్ చేసాం. సో ఇదే మా నైట్ క్యాంప్. చలో వ్యూ పాయింట్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ స్నో చూస్తే ఇలా ఉంది, మరి వ్యూ వస్తుందో రాదో, ఇంకా టైం పడుతుందో తెలీదు. చూడండి తెల్లవారండి వాళ్ళు బలు తడిచి తెలిపారు. ఇన్ని స్కూటీ మంచు 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 మంచు. సూర్యబాయ్ ఇప్పుడు రూమ్ దగ్గర నుండి స్టార్ట్ అవుతాం. ఒక 15 నిమిషాల్లో మ్యాక్సిమం 1 గంట స్టార్ట్ అవుతున్నాం రూమ్ దగ్గర నుండి. అక్కడ వ్యూ ఎలా ఉంటుంది అనేది ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. కాకపోతే మా బ్యాచ్ వెళ్ళేసరికి 1 గంట పడుతుందేమో డౌట్ ఉంది. మంచి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. మంచి రూమ్ సెట్ అయిందని చెప్పొచ్చు. రూమ్ కూడా చాలా బాగుంది. ఫైర్ క్యాంప్ కూడా నైట్ చాలా అంటే చాలా సెట్. మేము ఆల్మోస్ట్ 5:15 వరకు ఫైర్ క్యాంప్లో ఉన్నాం. ఇప్పుడు మార్నింగ్ వ్యూ చూడాలని చెప్పి వేరే వేస్తాను నేను. మార్నింగ్ వేస్తే బర్త్డే రెడీ చేస్తున్నారు. చూడండి మంచు 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 మొత్తం అంతా స్నో. ఇక్కడ అసలు మీకు కొండ అయితే ఏం కనిపించదు. రోడ్డు అయితే మార్నింగ్ టైంలో బాగానే ఉంది, బెటర్, చాలా బెటర్. ఎందుకంటే రోడ్డు క్లియర్గా కనిపిస్తుంది. నైట్ అయితే మాత్రం అసలు కనిపించలేదు. మీరు వీడియో చూసుకుంటే మీరు తెలుస్తుంది. నైట్ జర్నీ చూస్తారు కదా, నైట్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ టైంలో రోడ్డు అయితే ఒక బాగా ఉంది, కానీ బట్ సైడ్ అంటే కొత్తగా రోడ్ కన్సెషన్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అంత కన్సెషన్ అవుతుంది.
ఎవరైనా వద్దాం అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా రండి. ఇక్కడే కాదు, ఇక్కడ కొంచెం డే టైంలో అయితే పర్లేదు, మీకు నైట్ టైం అయితే మాత్రం అరకు నుండి వచ్చే వెహికల్స్ ఏమైనా చాలా ఇబ్బంది పడాలి. నైట్ కూడా మేము చూసారుగా చాలా ఇబ్బంది పడ్డాం. 20 వెహికల్స్ స్క్రాచెస్ అయిపోయినాయి. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది. వ్యూ పాయింట్ దగ్గరలో ఉన్నాం ప్రెసెంట్ అయితే. ఇంకొక 100 మీటర్స్ అంతే వ్యూ పాయింట్. బ్యాచ్ అంతా వెనకాల ఉండిపోయింది. వాళ్ళు జీప్ మీద వస్తున్నారు. అంటే ఆఫ్ రోడ్ మొత్తం అంతా వెహికల్ అవుట్ డ్రైవ్ చేయలేపారు. నాకు వెహికల్ ఇస్తారు. నలుగురం వెహికల్ మీద వస్తాం. అందరం నలుగురం ఆ వెహికల్ మీద వస్తాం. మిగతా వాళ్ళు జీప్ మీద వస్తున్నారు. వాళ్ళు డ్రైవింగ్ చేయలేకపోతున్నారు అనేసి మిగతా మాత్రం వెహికల్ మీద వస్తాం. చలో గాయ్స్, ప్రెసెంట్ అయితే లంబసింగ్ వ్యూ పాయింట్ ఉన్నాం మనం. ఇదే వ్యూ పాయింట్, కానీ మేము కొంచెం లేట్ అయిపోయినమాట. సో లేట్ అయిపోవడం వల్ల వ్యూ మొత్తం నవ్వేసింది. లక్కలేదబ్బా, నిజంగా లక్కలేదు మనకి. ప్రెసెంట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇది వ్యూ, ప్రెసెంట్ వ్యూ లంబసింగ్ వ్యూ పాయింట్. స్టార్ట్ చేశారు, రాగానే స్టార్ట్ చేశారు బ్యాచ్ అంతా. ఇదే వ్యూ పాయింట్. చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. ప్రెసెంట్ కొంచెం లేట్ అయిపోయినాం. సన్ రైజ్ చాలా బాగా వస్తుంది ఇవాళ. ఇది వ్యూ పాయింట్ లంబసింగ్. బెటర్గా ఉంది, కాకపోతే ఇంకొంచెం బే వచ్చి ఉంటే ఇంకా బాగుందేమో. మీరు కింద నుండి అయితే మ్యాక్సిమం వెహికల్స్ బాగా తీయగలరు, ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే ఎక్కించండి. మ్యాక్సిమం డబల్స్ అయితే కష్టం, చిన్న బళ్ళు పెద్ద బళ్ళు అయితే ఎక్కిస్తాయి. మొత్తం అంతా కూడా ఘాట్ రోడే, మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది ఇక్కడ అంతా. వెహికల్స్ మనం బైక్ తీయలేమనుకుంటే కింద నుండి జీప్ అవైలబుల్ ఉంటుంది. దానికి చార్జ్ చేస్తాం 100 రూపీస్ అనుకుంటా పర్ హెడ్. పైకి ఒక 2 km కూడా మ్యాక్సిమం తెలిసి ఒక 1 km ఉంటుంది అంతే. కింద నుండి పైకి 100 రూపీస్ అంతా చార్జ్ చేస్తారు పర్ హెడ్. లంబసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. సో లెట్స్ గో టు టారాబో వాటర్ ఫాల్. అట్లుంటుంది మరి ఘాటి అంటే. మరి టూ మచ్ ఆఫ్ రోడింగ్ అంటే మరి అంత హెవీ ఏం కాదు, కానీ పెద్ద వెహికల్స్ అయితే మాత్రం బెనిఫిట్. స్కూటీస్ గట్ట అయితే కొంచెం ఇబ్బంది. పెద్ద వెహికల్స్ అయితే 200 డ్యూక్ 250 అయితే ఈజీగా ఎక్కొచ్చు. సో గాయ్స్, ఫైనల్గా లంబసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టారాబో వాటర్ ఫాల్ వెళ్తున్నాం. అదే అసలైన అడ్వెంచర్ అనమాట. మంచి ఆఫ్ రోడ్ ఉంటుంది వెహికల్, కానీ దేవుదాలు ఏ ఆపలు లేకుండా వెహికల్స్ ఏం ఆకుండా వెళ్ళిపోతే చాలు. అసలేంది అదే టారాబో. ఇది అంతేమే ఉండదు. సో ఇప్పుడు స్ట్రాబెర్రీస్ కొనడానికి అయితే వెళ్తున్నాం. స్ట్రాబెర్రీస్ కొనుక్కుంటాం. బ్యాచ్ అంతా స్ట్రాబెర్రీ కొంటారు. స్ట్రాబెర్రీస్ చూస్తాను ఎవరు ఎంత కొంటారు. చలో డజన్ 20 అట్టుపలం కొన్నాడు. ఇదంతా కూడా స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అన్నమాట. బొక్కలో నీళ్ళేస్తేనే పండుతాయి స్ట్రాబెర్రీలు. అంతా స్ట్రాబెర్రీ, అంతగా స్ట్రాబెర్రీ ఫార్మింగ్. హౌ మచ్ బాక్స్? హౌ మచ్? कितना ब्रो? 100 रुपीस मिलेगा. 100 రూపీస్ ఒకటి. 150. జామ్ 150 జామ్. 100 రూపీస్ అంట స్ట్రాబెరీస్. ఇవి వర్త్. 100 రూపీస్ అంట బాక్స్. 100 రూపీస్ అయితే వర్త్. జామ్ అంట. అరే తీసుకోరా, పెట్టేసిన 100% చాలా అంటే చాలా వర్త్. బర్లేదు, బెటర్గా ఉన్నాయి. ఫార్మింగ్ ఎందుకన్నా 4 1 బ్రో తీసుకుంటారా స్ట్రాబెరీస్? బాక్స్ 100 రూపీస్ అంట. 100 రూపీస్ బాక్స్. 10 పీసెస్ ఎన్నో ఉన్నాయి చూడలేదు. డోంట్ ప్లక్ ఫ్రూట్స్. ప్లక్స్. ఇక్కడ స్ట్రాబెరీస్ తెంపితే 500 ఫైన్ అంట.
ఇదంతా కూడా స్ట్రాబెరీ ఫామే, లంబసింగ్ దగ్గరలో. బాగుందా టేస్ట్? సో బాక్స్ 100 రూపీస్ మాట తీసుకున్నాం ఇంటికి, 2 బాక్సులు. మా బ్యాచ్లు ప్రతి ఒక్కరు తీసుకున్నారు. మీరు కూడా ఎప్పుడైనా వస్తే స్ట్రాబెరీస్ తీసుకోండి, మిస్ అవ్వకండి. ఇది స్ట్రాబెరీ జామ్, ఇది జామ్ కూడా చాలా బాగుంది. జామ్ ఎంతంట? జామ్ 150 అంట. స్ట్రాబెరీ జామ్ వచ్చేసి 150, బాక్స్ వచ్చేసి 100 రూపీస్. స్ట్రాబెరీ జామ్ ఇది 150 రూపీస్ పడుతుంది. బాక్స్ వచ్చేసి 100 రూపీస్. సూర్య 4 తీసుకున్నాడు చూడు. సూర్య మొత్తం 4 తీసుకున్నాడు. ఈ 3 months కి మొత్తం ఫుల్ బల్కింగ్ అట, గట్టిగా ఉంటది. మీరు ఎప్పుడు వచ్చినా సరే ట్రై చేయండి. జామ్ వచ్చేసి 150 రూపీస్, బాక్స్ వచ్చేసి 100 రూపీస్ అంట. బెటర్గా ఉన్నాయి, ప్రైస్ అయితే చాలా బెటర్. కాకపోతే న్యాచురల్ కాబట్టి సో తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. పొద్దున క్లియర్గా ఉంటే చూడండి, ఆల్రెడీ ఒకటి వేస్తాడు. చలో 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 చలో, లేట్ అవుతుంది. షాపింగ్ అయిపోయింది, స్ట్రాబెరీ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు లెస్కూటు టారపు వాటర్ ఫాల్ టిఫిన్ చేసి వాటర్ ఫాల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా బ్యాచ్ ఎంత ఇక్కడే ఉంది, ఎవరు రావట్లేదు. అందరూ బిజీ 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 బిజీ, బిజినెస్ గట్టి చేస్తున్నారు, గట్టి కొంటున్నారు మా వాళ్ళు. ఎందుకో టిఫిన్ 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 చేయండి ముందు. టిఫిన్కి అయితే ఆగాము. టిఫిన్కి ఇక్కడ ఎగ్ దోశ బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సింగిల్ ఎగ్ 50 రూపీస్, డబుల్ ఎగ్ 60 రూపీస్ అది చార్జ్ చేస్తున్నారు. మరి టేస్ట్ ఎలా ఉందో చేయాలి. రాలేదు.